నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అవమానం. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమ్మకి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. పొద్దున్నే కిచెన్లో గిన్నెలన్నీ మోగిస్తూ నా నిద్రకి భంగం కలిగిస్తుంది. ఆమె రాత్రంతా దగ్గుతూనే ఉంటుంది. ఆ దగ్గు వల్ల రాత్రంతా నేను నిద్రపోలేకపోతున్నాను. ఈ తెల్లవారుజామును కూడా కిచెన్లో శబ్దాలు చేస్తూ నన్ను నిద్ర లేపుతుంది. మనల్ని అసలు ప్రశాంతంగా నిద్ర పోనివ్వదు. దసరా నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ఉదయాన్నే లేచి పూజ కూడా మొదలుపెట్టింది. ఆ గంట శబ్దానికి ఎంత మత్తు నిద్రలో ఉన్నా కూడా మెలకు వచ్చేస్తుంది. పగలంతా ఆఫీస్ పనులు చేసి ఇక రాత్రేమో ఈవిడ గారి డిస్టర్బెన్స్ తో నా జీవితం దుర్భరంగా మారిపోయింది. నేను పని చేస్తున్నాను, ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నాను, కానీ ఈవిడ చేసే పనుల వల్ల ఎవ్వరికీ ఉపయోగం అంటూ ఉండదు అంటూ సంజన దుప్పటి ముసుగేసుకొని చిరాకు పడుతూ మళ్ళీ పడుకుంది. ఆ మెలకు వచ్చిన కాసేపు అత్తగారు అనంతలక్ష్మి గారి మీద తన కోపాన్నంతా వెళ్ళగక్కింది. కానీ విజయ్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. విజయ్ నిద్రమత్తులోనే ఉన్నాడు. తను నిద్రపోతూనే ఉన్నాడు కాబట్టి నిశ్శబ్దంగా పడుకున్నాడు. సంజన మాట్లాడి తను కూడా పడుకుంది. కానీ ఆ మాటలన్నీ అనంతలక్ష్మి గారు విన్నారు. కోడలి గొంతు ఆవిడకి స్పష్టంగా వినబడుతూనే ఉంది. కానీ ఆవిడ ఆ మాటలేవి పట్టించుకోకుండా మౌనంగా తన పని తను చేసుకుంటున్నారు. అత్తయ్య గారు, నా టిఫిన్, లంచ్ బాక్సులు రెడీ అయ్యాయా అంటూ సంజన తన హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని ఆఫీస్కి బయలుదేరుతూ తన గదిలోంచి బయటకొస్తూ అత్తగారిని అడిగింది. అప్పుడు అనంతలక్ష్మి గారు, నీ లంచ్ బాక్సు, టిఫిన్ బాక్సు రెండూ రెడీగా ఉన్నాయమ్మా. నువ్వు చపాతీలోకి పన్నీర్ బటర్ మసాలా తింటావని తెలుసు, కానీ ఇంట్లో పన్నీర్ లేదు, అందుకే బంగాళదుంపల కూర చేశాను అనగానే సంజన, ఉదయాన్నే చపాతీలు పూరీలు తినలేకపోతున్నాను అత్తయ్య, రేపటి నుంచి ఇడ్లీ దోశలు చేయండి. రోజంతా ఇంట్లోనే ఖాళీగా ఉంటారు, ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యరు. సరే, నేను ఇంకా ఆఫీస్కి బయలుదేరుతున్నాను. మీరు రిషిని లేపి స్కూల్కి రెడీ చేయండి. లేట్ అయితే వాడి స్కూల్ బస్ మిస్ అవుతాడు. ఉదయం సాయంత్రం బస్సు వరకు వాడి స్కూల్ బ్యాగ్ ఇంకా లంచ్ బ్యాగ్ మీరే మోస్తున్నారు కదా, వాడి చేతే మోయించడం లేదు కదా. బ్యాగ్ చాలా బరువుగా ఉంటుంది, మీరే తీసుకెళ్ళండి. వాడి టిఫిన్ బాక్స్ రెడీగా ఉంది కదా. ఈ రోజు నేను తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, ఆలస్యం చేస్తే బస్సు మిస్ అయిపోతుంది అంటూ సంజన టిఫిన్ బాక్సు లంచ్ బాక్సు తీసుకొని ఆఫీస్కి బయలుదేరింది. ఆ తర్వాత అనంతలక్ష్మి గారు మనవణ్ణి లేపి స్నానం చేయించి స్కూల్కి రెడీ చేశారు. రిషికి టిఫిన్ తినిపించి స్కూల్ బస్ ఎక్కించొచ్చారు. ఆ తర్వాత వంటగదిలో పనులు చూస్తూ వంటగది సర్దుకుంటూ ఉండగానే విజయ్ కూడా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరడానికి బయటకు వచ్చాడు. అమ్మా, నా లంచ్ బాక్స్ ఎక్కడుంది, టిఫిన్ రెడీగా ఉందా అని అడిగాడు. వెంటనే అనంతలక్ష్మి గారు కిచెన్లో నుంచి, నేను నీకు టిఫిన్ తీసుకొస్తున్నాను బాబు, నీ లంచ్ బాక్స్ రెడీ చేసి టేబుల్ మీదే పెట్టాను అని చెప్పింది. విజయ్ కూడా టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సంజన ఆఫీస్లో తన టిఫిన్ బాక్స్ తెరవగానే సంజన సహోద్యోగులందరూ తన లంచ్ బాక్స్లో నుంచి టిఫిన్ తినడం ప్రారంభించారు. అప్పుడు సంజన స్నేహితురాలు అంజలి, నిజంగా మీ అత్తగారి చేతిలో ఏదో మ్యాజిక్ ఉందే, నీ టిఫిన్ బాక్సు లంచ్ బాక్సు తినడం అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, నీతో కలిసి ఎప్పుడెప్పుడు టిఫిన్ తిందామా అని నేను రోజు ఎదురు చూస్తూ ఉంటాను. మీ అత్తయ్య గారు రోటి పచ్చడి భలే చేస్తారు, చాలా రుచిగా ఉంటుంది. ఇంత మంచి అత్తగారు దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ అత్తగారు నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో, నీకు కావలసినవన్నీ వండి పెడతారు. మమ్మల్ని చూడు, హడావిడిగా ఉదయాన్నే వంట చేసుకొని ఆ ఉడకని అన్నం బాక్సుల్లో వేసుకొని ఆఫీస్కు తెచ్చుకోవాలి అంది అంజలి. వెంటనే సంజన కోపంగా, కొడుకు కోడలు ఆఫీసుల్లో పగలు రాత్రి పనిచేస్తున్నారు, అలాంటప్పుడు కొడుకుకి కోడలికి మనవడికి 2 పూట్ల భోజనం వండి పెట్టడం కూడా పెద్ద పనేనా, ఇంతకంటే ఆవిడ ఏం చేయగలుగుతుంది, మేం మాత్రం ఆవిడ ఖర్చులన్నీ భరించడం లేదా, ఆవిడ మాకింట్లో పని చేయడం వల్ల వంట చేసి పెట్టడం వల్ల ఆవిడ మాకేదో పెద్ద ఉపకారమే చేసేస్తున్నట్టు మాట్లాడుతున్నావు అనగానే అంజలి
సంజన, నువ్వు ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? నన్నే చూడు, మా అత్తగారు మా ఇంట్లోనే ఉంటారు. అయినా సరే నాకొక్క పనిలో కూడా హెల్ప్ చేయరు. ఉదయాన్నే ఆవిడ పనులన్నీ కూడా నేనే చేసి ఆవిడ కోసం కూడా వంట చేసి నా కోసం లంచ్ బాక్స్ తెచ్చుకోవాలి. ఈ లెక్కలో చూసుకుంటే నువ్వు అదృష్టవంతురాలివే కదా. నేను ఇంటికెళ్లే వరకు కనీసం ఒక చెంచా కూడా కదపరు మా అత్తయ్య. నేనేదైనా పని టైం లేక వదిలేసి వచ్చినా అది సాయంత్రం నేను వెళ్లే వరకు అలాగే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెబుతూ ఉండగానే సంజన కొలీగ్ మనోహర్ కూడా అక్కడికొచ్చి, అంజలి కరెక్ట్ గా చెప్పింది సంజన. నేను కూడా మీ అత్తగారి వంటకి పెద్ద ఫ్యాన్ని. ఇంత రుచిగా వంట చేసే ఆడవాళ్ళు దొరికితే ఎంత అదృష్టమో. రోజు ఒకే రకమైన వంటలు తినడం నాకు విసుగ్గా ఉంటుంది. బయట ఫుడ్ తిని తిని విసుగెత్తిపోయింది. నేను ఇంటికి దూరంగా నివసిస్తున్నాను. నువ్వు టిఫిన్ బాక్స్ తెరవగానే వచ్చే గుమగుమలు ఆఫీసులో అందరం పీల్చుకుంటాం అని చెప్పాడు మనోహర్. సంజన కూడా తన భోజనాన్ని అందరూ ప్రశంసించడం విని నవ్వుకుంటూ మంచినీళ్లు తాగడానికి వెళ్ళింది. అత్తగారి చేతి రుచి కారణంగా సాయంత్రం ఇంటికి చేరుకోగానే తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అత్తగారు కల్పించిన కాఫీ తాగుతూ అనంతలక్ష్మి గారితో మాట్లాడడం మొదలుపెట్టింది. అత్తయ్య గారు, మా ఆఫీసులో అందరూ మీరు తయారు చేసే ఆహారం గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు ఇంతకు ముందు కూడా వంట పనులు చేసేవారు కదా, ఇప్పుడు కూడా ఆ పని ఎందుకు చేయకూడదు? మా ఆఫీస్లో అందరికీ టిఫిన్ రెడీ చేస్తే ఇంట్లో మీకు కాలక్షేపం అవుతుంది, ఇంకా మనకి 4 డబ్బులు కూడా వస్తాయి అనగానే అనంతలక్ష్మి గారు, అమ్మ సంజన, నేను ఇంతకు ముందు ఎవరింట్లో అయినా ఫంక్షన్ ఉంటే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వంటలు చేసేదాన్ని. కానీ ఇప్పుడు మీ ఆఫీసులో వాళ్ళకి టిఫిన్ బాక్సులు, లంచ్ బాక్సులు రెడీ చేయడం అంటే నేను ఎలా మేనేజ్ చేయగలుగుతాను? మనం చాలా సమస్యలు ఎదుర్కొంటాం అనగానే సంజన, మీరు దాని గురించి ఏమీ ఆలోచించకండి అత్తయ్య గారు. మీరు టిఫిన్ రెడీ చేసి ప్యాక్ చేయండి అంతే. నేను ఆఫీస్లో అందరికీ నేను తీసుకెళ్తాను. మిగతా విషయాలు కూడా నేను చూసుకుంటాను అని చెప్పగానే అనంతలక్ష్మి గారు, సరే, నాకు కావలసిన సరుకుల లిస్ట్ అంతా చెప్తాను. నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చెయ్యి, కాసేపట్లో వచ్చేస్తాయి. నేను కావలసిన కూరగాయలన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. దానివల్ల ఉదయం హడావిడి లేకుండా తొందరగా పని అయిపోతుంది. ఉదయం తొందరగా లేచి ఆఫీస్లో వాళ్ళందరికీ టిఫిన్ రెడీ చేయడం ప్రారంభిస్తాను అని చెప్పారు అనంతలక్ష్మి గారు. అనంతలక్ష్మి గారు చాలా అమాయకురాలు. చాలా ఈజీగా సంజన వల్ల చిక్కుకుపోయింది. సంజన కూడా చాలా తెలివైన అమ్మాయి. అత్తగారిని మాటలతో ఎలా మాయ చేయాలో తనకి బాగా తెలుసు. అనంతలక్ష్మి గారు కోడలికి కూతురికి తేడా ఏమీ లేదన్నట్టు సంజనని చాలా బాగా చూసుకునేవారు. అనంతలక్ష్మి గారి భర్త మరణించినప్పుడు విజయ్కి 8 ఏళ్లు, స్వప్నకి 5 ఏళ్ల వయసు ఉంటుంది. అనంతలక్ష్మి గారి భర్త కృష్ణమోహన్ గారు మరణించిన తర్వాత అనంతలక్ష్మి గారు పూర్తిగా నిస్సహాయంగా మారిపోయారు. తన జీవనోపాధి కోసం ప్రజల ఇళ్లల్లోకి వెళ్లి వంటలు చేసేవారు. ఆ కుటుంబంలో తన బావగారు, తోటికోడలు చాలా చెడ్డవారు. భర్త చనిపోయాక ఆవిడ్ని ఇంటి నుంచి గెంటేశారు. నిలువ నీడలేక చాలా రోజులు ఆవిడ 2 పిల్లలతో గుడి ఆవరణలోనే బ్రతికారు. ఉదయాన్నే లేచి గుడిని శుభ్రం చేయడం, భగవంతుడికి ప్రసాదం వండడం, చుట్టుపక్కల ఎవరిళ్లల్లో అయినా ఫంక్షన్ జరిగితే వంటలు చేయడం లాంటివి చేసేవారు. ఆ వచ్చిన డబ్బులతోనే పిల్లలను పోషించేవారు. అలాగే కాలం గడిచిపోయింది. విజయ్ బాగా చదువుకొని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత స్వప్నకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. తర్వాత మెల్లమెల్లగా అనంతలక్ష్మి గారు బయటికెళ్లి వంటలు చేయడం కూడా మానేశారు. విజయ్కి ఉద్యోగం వచ్చిన తర్వాత, అమ్మా, నువ్వు జీవితాంతం మా కోసమే పనిచేశావు. ఇప్పుడిక నువ్వు విశ్రాంతి తీసుకునే రోజులు వచ్చాయి. ఇప్పుడు నీ కొడుకు 2 చేతుల సంపాదిస్తున్నాడు. నువ్వు వేరే వాళ్ళ ఇళ్ళకెళ్ళి పనులు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పినప్పుడు అనంతలక్ష్మి గారు కూడా వంట పనులన్నీ మానేసి ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. స్వప్న కూడా బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించింది. కట్నం లేకుండానే స్వప్నని ఒక మంచి కుటుంబం వాళ్ళు కావాలని కోరి మరీ కోడలుగా చేసుకున్నారు. విజయ్ పెళ్ళైన తర్వాత సంజన కూడా ఉద్యోగం చేసేది. సంజన తన ఉద్యోగం గురించి చాలా గొప్పగా మాట్లాడేది. తన సంపాదన గురించి గొప్పలు చెప్పుకునేది.
అత్తయ్య గారు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నెల నెల డబ్బులు సంపాదిస్తున్నాను, అందుకే ఇంటి పనులేవి నేను చెయ్యను, ఇంటి పనుల్లో మీకు సహాయం కూడా చెయ్యను. నేను ఎక్కడ పని చేయాలి? అయితే ఇంట్లో చేయాలి లేదా ఆఫీస్లో చేయాలి, ఎక్కడో ఒక చోట మాత్రమే నేను పని చేస్తాను, అందుకని ఇంటి పనులన్నీ మీరే చూసుకోవాలి అని అత్తగారితో చెప్పింది. అనంతలక్ష్మి గారు చాలా మంచివారు. ఆవిడ చాలా శాంత స్వభావి. ఉదయం సాయంత్రం 2 పూట్ల భోజనాలు, టిఫిన్లు, స్నాక్స్లు, టీలు, కాఫీలు చేయడంతో పాటు ఇంటి పనులన్నీ ఆవిడ సంతోషంగా చేసేది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ పనులతో పాటు మనవడు రిషి డ్యూటీలు కూడా యాడ్ అయ్యాయి. కొడుకు కోడలు ఆఫీసులకు వెళుతుంటే మనవడిని జాగ్రత్తగా చూసుకుని పెంచి పెద్ద చేశారు అనంతలక్ష్మి గారు. ఇప్పుడు మనవడికి 5 ఏళ్ళు వచ్చాయి, స్కూలుకు కూడా వెళ్తున్నాడు. అనంతలక్ష్మి గారు ఉదయాన్నే ఆఫీస్ వాళ్ళందరికీ టిఫిన్లు రెడీ చేసే పనిని ఒప్పుకున్న వెంటనే సంజన ఆఫీస్ గ్రూప్ లో అందరికీ మెసేజ్ చేసింది. తన కొలీగ్స్ అందరికీ టిఫిన్ రెడీ చేయడానికి తన అత్తగారు సిద్ధంగా ఉన్నారని, ఉదయం వచ్చేటప్పుడు ఎవరెవరికి టిఫిన్లు కావాలో చెబితే వాళ్ళకి టిఫిన్ తీసుకొస్తానని, టిఫిన్ ఛార్జీలు ఒక్కొక్కరికి 50 రూపాయలు అని, ప్రతిరోజు రోజుకొక రకం టిఫిన్ రెడీ చేయబడుతుంది అని, ఇంకా ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్ లాంటివి కూడా దొరుకుతాయని చెప్పి మెసేజ్ చేసింది. అనంతలక్ష్మి గారు కూడా రకరకాల వంటకాలు తయారు చేసి టిఫిన్లో ఇస్తానన్నారు. ఇంట్లో ఏ విధంగా అయితే రోజుకో రకం టిఫిన్ చేస్తారో ఆవిడ, అలాగే ఆఫీస్ వాళ్ళకు కూడా రెడీ చేసి కోడలికి ఇస్తానని చెప్పారు. అనంతలక్ష్మి గారు వంట పనుల్లో చాలా మంచి నిపుణురాలు. ఆఫీసులోని వాళ్ళందరూ సంజన బాక్స్లో రోజు అనంతలక్ష్మి గారు చేసే టిఫిన్లు, భోజనము రుచి చూడడం వల్ల వాళ్ళందరికీ అనంతలక్ష్మి గారు చేసిన ఫుడ్ నచ్చడంతో 10 మంది అమ్మాయిలు వెంటనే ఓకే చెప్పేశారు. ఆ తర్వాత ఓ 10 మంది అబ్బాయిలు కూడా మాకు కూడా టిఫిన్ కావాలి అని మెసేజ్ చేశారు. మొత్తం 20 మంది ఉన్నారు. ఒకేసారి వాళ్ళందరికీ టిఫిన్ రెడీ చేయాలి. సంజన ఎగిరి గంతేసింది. ఆనందంతో పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళ్ళి అత్తయ్య గారితో, అత్తయ్య గారు, రేపొద్దున మీరు 20 మందికి టిఫిన్ రెడీ చేయాలి, 20 మంది ఓకే చెప్పేశారు అని చెప్పగానే అనంతలక్ష్మి గారు, ఈ వయసులో ఒంటరిగా 20 మందికి నేను టిఫిన్ రెడీ చేయగలనా అని ఆలోచించారు. అదే సమయానికి విజయ్ కూడా ఇంటికొచ్చాడు. లోపలికి రాగానే అత్తా కోడళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చూసి విజయ్ ఇంట్లోకి అడుగు పెడుతూనే, ఏంటి అత్తా కోడలు ఇద్దరూ ఇవాళ మంచి హుషారుగా ఉన్నారు అన్నాడు. వెంటనే సంజన విషయం అంతా విజయ్తో చెప్పింది. అమ్మా, నువ్వు ఇలాంటి పనులు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వెందుకు ఇలాంటి పనులన్నీ చేసి అనవసరంగా నీ ప్రశాంతతను చెడగొట్టుకుంటావు? నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండడమే నాకు కావాలి అన్నాడు విజయ్. లేదు లేదు బాబు, మీరిద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత రిషి కూడా స్కూల్కు వెళ్ళిపోతున్నాడు. ఇక రోజంతా నేను ఖాళీగానే ఉంటున్నాను. నాకు కూడా చాలా విసుగు పుడుతుంది. కాబట్టే నేను ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను. చేయగలిగిన నాళ్ళు చేస్తాను, చేయలేకపోతే ఆపేస్తాను అని చెప్పగానే విజయ్ సరే అమ్మా, నీ ఇష్టం అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే సంజన ఆనందంతో అత్తగారిని కౌగిలించుకుంది. ఈ రోజు సంజన చాలా సంతోషంగా ఉంది. కానీ అనంతలక్ష్మి గారికి మాత్రం చాలా పెద్ద పని ఒప్పేసుకున్నాను, చేయగలనో లేదో అనే భయం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అనంతలక్ష్మి గారు కూడా ఇప్పుడు ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కోడలు ఎప్పుడూ తనని మీరు డబ్బులు ఖర్చు చేయడమే పనిగా పెట్టుకున్నారు, డబ్బు సంపాదిస్తే తెలుస్తుంది దాని విలువ అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఆవిడ ఎలాగైనా డబ్బులు సంపాదించి చూపించాలి అని అనుకున్నారు. అప్పుడు సంజన అనంతలక్ష్మి గారిని చూసి, అత్తయ్య గారు, మీరెందుకు కంగారు పడుతున్నారు? మీరు ఇది ఖచ్చితంగా చేయగలరు. మీ శక్తి సామర్థ్యాల గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడైతే మీరు ఇక రెస్ట్ తీసుకోండి. ఉదయం తొందరగా లేచి అన్నీ రెడీ చేయాలి కదా అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది సంజన. అనంతలక్ష్మి గారు ఉదయాన్నే నిద్రలేచి టిఫిన్లోకి పూరీలు, బంగాళదుంపల కూర, పెరుగు రైత, ఫ్రూట్ సలాడు చేసి ప్యాక్ చేసేశారు. అంతేకాకుండా లంచ్లోకి కూడా రోటి పచ్చడి, సాంబారు, గుత్తొంకాయ కూర సిద్ధం చేసి సంజనను పిలిచారు. సంజన, విజయ్ గబగబా బాక్సులు తీసుకొని ఆఫీస్కి బయలుదేరారు. అమ్మా, నువ్వు ఒక్కదానివే ఈ పనంతా ఎలా చేశావు అని ఇద్దరిలో ఏ ఒక్కరూ అడగలేదు.
ఇద్దరూ కారులో కూర్చుని ఆఫీస్కు వెళ్ళిపోయారు. దారిలో సంజన విజయ్తో, ఈ రోజు నేను 20 మందికి టిఫిన్ చేయించాను. 20 మందికి టిఫిన్కి 50 రూపాయలు చొప్పున 1000 రూపాయలు వస్తాయి. అంతేకాకుండా 20 మందికి భోజనానికి 150 చొప్పున 3000 భోజనానికి వస్తాయి. ఒక్క రోజుకి 4000 సంపాదిస్తే 30 రోజుల సంగతి ఆలోచించండి. ఆదివారము సెలవులు తీసేసిన 1,00,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు మనకు వస్తాయి. క్రమక్రమంగా మన సంపాదన పెరుగుతుంది అని చెప్పింది సంజన. కానీ విజయ్కి డబ్బు అవసరం ఉన్నా తన తల్లి అలా పనిచేయడం అతనికి ఇష్టంగా లేదు. కానీ సంజన పట్టుబట్టడంతో ఏమీ మాట్లాడలేకపోయాడు. అత్తయ్య గారు ఈ పనులన్నీ చేసి నా జీతం కంటే కూడా ఎక్కువ డబ్బులు వంటలు చేయడం ద్వారానే సంపాదిస్తున్నారు అని చెప్పగానే విజయ్ డబ్బుల కోసం మా అమ్మను నువ్వు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాడు. అంతలోనే సంజన ఆఫీస్ వచ్చింది. సంజన కారు దిగి ఆఫీస్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు విజయ్ కారు నడుపుతూ, సంజన చెప్పింది కరెక్టే, రోజుకు 4,000 రూపాయలంటే నెలకి 1,00,000 రూపాయలు పైనే వస్తాయి అంటూ విజయ్ కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. అమ్మకి ఎలాగూ వంటలు చేసే అలవాటుంది, దానివల్ల డబ్బు కూడా వస్తుంది. నేను ఇంకా సంజన ఉద్యోగాలు చేసి సంపాదించే డబ్బుతోనే ఇంతవరకు ఇల్లు నడుస్తుంది. కాబట్టి మేము ఎక్కువ సేవింగ్స్ కూడా చేసుకోలేకపోయాము. ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ డబ్బు మిగలడం లేదు. ఈసారి ఎలాగైనా ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలి. నా కొడుకు చిన్నవాడు, స్కూల్కి ఇప్పుడిప్పుడే వెళుతున్నాడు. మెల్లమెల్లగా తన ఫీజులు కూడా పెరుగుతాయి. సంజన సరిగ్గానే ఆలోచించింది, మంచి పనే చేసింది అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు విజయ్. సంజన ఈరోజు చాలా సంతోషంగా ఉంది. టిఫిన్ బ్రేక్ ఇంకా లంచ్ బ్రేక్ సమయంలో ఆఫీస్ కొలీగ్స్ అందరూ ఈరోజు మేము ఖచ్చితంగా రుచికరమైన ఆహారాన్ని తినాలి అని అనుకుంటున్నాము అన్నారు. ఆ తరువాత అంజలి సంజనాతో, మీ అత్తగారు చాలా గ్రేటే, 2-3 కాకుండా ఒక్కసారిగా 20 మంది ఆర్డర్ చేసినా కూడా మీ అత్తగారు అంతమందికి వంట చేయడానికి అంగీకరించారు. పాపం ఆవిడ ఈ వయసులో అందరికీ ఇన్ని పనులు చేసి అలసిపోతారు కదా అనగానే సంజన, అలసిపోతే అలసిపోనివ్వు, నాకేంటి పట్టింపు, నాకు డబ్బు గురించి మాత్రమే ఆలోచన. ఈ టిఫిన్ పని సరిగ్గా సెట్ అయిపోతే డబ్బుల వర్షమే కురుస్తుంది. దాంతో నా అభిరుచులన్నీ నెరవేర్చుకుంటాను. నా ఏ కోరికలు ముందుగా తీర్చుకోవాలి అని నేను ఆల్రెడీ లిస్ట్ రాసి పెట్టుకున్నాను అంటూ సంజన తన ఫ్రెండ్ అంజలితో చెబుతుంది. ఇక మా అత్తగారి విషయానికి వస్తే, ఆవిడతో నేను ప్రేమగా మాట్లాడితే చాలు, ఆవిడ నేనేం చెప్పినా చేసేస్తుంది. ఆల్రెడీ నేను ప్రేమగా మాట్లాడి నా కొడుకు అన్ని బాధ్యతల్ని ఆవిడకి అప్పచెప్పేసేశాను. పాపం అమాయకురాలు, కాస్త ప్రేమ కురిపిస్తే చాలు ఎంత సంబరపడిపోతుందో. వాణ్ణి కన్నది నేనే అయినా 6 నెలలు కూడా నేను సరిగ్గా చూసుకోలేదు. ఇప్పుడు వాడికి 5 ఏళ్ళు. ఈ రోజుకి వాడికి సంబంధించిన ప్రతి పని ఆవిడే చేస్తుంది. ఈ పని కూడా ఆవిడకేం పెద్ద పనేం కాదు. ప్రేమగా 2 మాటలు మాట్లాడితే ఆవిడ ఎంత పనైనా చేయగలదు. మా అత్తగారు చాలా సింపుల్గా ఉంటారు. అంతకంటే కూడా ఆవిడ చాలా అమాయకురాలు. ఆవిడ్ని ప్రేమగా ఎలా పడగొట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పింది సంజన. పాపం అనంతలక్ష్మి గారు ఇంటి పనులు, వంట పనులు, మనవడు పనులు అన్నీ ఒంటరిగా చేసేవారు. మనవడు రిషికి స్నానం చేయించడం, తినిపించడం, స్కూల్ బస్ ఎక్కించడం, స్కూల్ నుంచి తీసుకురావడం అన్నీ తన భుజాల మీదే వేసుకుని చేసేవారు. కొడుకు కోడలు ఉద్యోగాలు చేస్తున్నారని కొడుకు కోసం కోడలు కోసం ఇంటి పనులన్నీ సంతోషంగా చేసేవారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ కొడుకంటే చాలా ఇష్టం. ఆఫీసులో వాళ్ళందరూ అనంతలక్ష్మి గారి టిఫిన్లు చాలా పొగిడారు. సంజన ఆనందానికి అవధులే లేవు. సాయంత్రం సంజన విజయ్తో, మా ఆఫీసులో వాళ్ళందరికీ ఈ టిఫిన్లు, భోజనం ఏర్పాట్లు చాలా నచ్చాయి. వీటి ద్వారా నేను సంపాదించే డబ్బుల మీద ఎవ్వరి దృష్టి పడకూడదు అంది. వెంటనే విజయ్, కానీ సంజన, నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను. మా అమ్మ తన డబ్బు గురించి అడిగితే అది ఆవిడ సంపాదనే కదా, దాని మీద మా అమ్మకి హక్కు ఉంటుంది కదా అనగానే సంజన, అయ్యో అత్తయ్య గారు ఎందుకు అడుగుతారు, ఆవిడ చాలా అమాయకురాలు, మీరు ఆ విషయం గురించి ఏమీ ఆలోచించకండి, అన్నీ నేను మేనేజ్ చేస్తాను. ఈ డబ్బుతో కేవలం మన సరదాలు సంతోషాలు మాత్రమే తీర్చుకుంటాం. 2-3 నెలల తరువాత
మనం ఈ డబ్బుతో ఒక ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనగానే విజయ్ కూడా, నువ్వు చెప్పింది కూడా నిజమే సంజన, ఇప్పుడు మనం మన కలల గురించి ఆలోచిద్దాం అని చెప్పాడు విజయ్. పాపం అనంతలక్ష్మి గారు మాత్రం ఆ విషయాలన్నీ తెలుసుకోకుండా రోజు గానుకెద్దులాగా ఉదయం ఎప్పుడో తెల్లవారుజామున లేచి చాకిరీ చేస్తూనే ఉన్నారు. కనీసం ఆవిడ ఎంత డబ్బు సంపాదిస్తుందో కూడా ఆవిడకి తెలియదు. అంత బిజీగా ఉంది ఆవిడ. ఆ విషయం కోడలు కూడా అడగలేదు. కొన్ని రోజుల తర్వాత సంజన, అత్తయ్య గారు, ఆఫీస్లో వాళ్ళు ఇంకో 10 మంది ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళకు కూడా టిఫిన్ లంచ్ అరేంజ్ చేయాలి. మీ చేతి ఆహారం తినడం అందరికీ ఎంత ఇష్టంగా మారిపోయిందో. మీరు చేసే రుచికరమైన ఆహారం అందరికీ నచ్చుతుంది. అందరూ తమ వేళ్లను కూడా నాకేస్తున్నారు అంటూ కోడలు పొగడగానే ఆ 10 మంది ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేసేశారు అనంతలక్ష్మి గారు. నువ్వు ఏమీ ఆలోచించకు సంజన, ఇంకో 10 మందే కదా, నేను ఎలాగైనా మేనేజ్ చేసేస్తాను అంటూ కోడలికి భరోసా ఇచ్చేసింది ఆవిడ. అనంతలక్ష్మి గారు ఉదయాన్నే లేచి టిఫిన్ పనులు, వంట పనులు పూర్తి చేస్తూ ఉంటే సంజన మాత్రం డబ్బులు వసూలు చేయడం, తన షాపింగ్ల లిస్టులు తయారు చేయడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత అనంతలక్ష్మి గారి కూతురు స్వప్న నుంచి ఫోన్ వచ్చింది. అనంతలక్ష్మి గారు ఫోన్ ఎత్తగానే కూతురు స్వప్న, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడమే లేదు. అంత బిజీగా ఉంటున్నావా? కూతురుతో మాట్లాడడానికి కూడా నీకు టైం లేదా అని అడగగానే అనంతలక్ష్మి గారు, అవును స్వప్న, నువ్వు ఊహించింది నిజమే, నేను చాలా బిజీగా ఉంటున్నాను. నేను మీ వదిన ఆఫీస్లో స్టాఫ్ అందరికీ టిఫిన్లు, లంచ్ బాక్సులు రెడీ చేసే పని మొదలు పెట్టాను. 30 మందికి నేను లంచ్ బాక్సులు, టిఫిన్ బాక్సులు రెడీ చేస్తున్నాను అని చెప్పగానే ఆ మాటలు విని స్వప్న షాక్ అయ్యింది. అన్నయ్య కూడా నాకు ఈ విషయం గురించి ఏమీ చెప్పలేదు. డబ్బులకేమైనా వాళ్ళకి ఇబ్బందిగా ఉందా? అమ్మని వయసులో ఎవ్వరూ అంత పని చేయనివ్వరు. మా అత్తగారైతే కనీసం మంచం కూడా దిగరు అనగానే అనంతలక్ష్మి గారు, ఇదేం పెద్ద పని కాదులే స్వప్న, నా చేతులు కాళ్ళు సక్రమంగానే పనిచేస్తూ ఉన్నాయి, అంతా బాగానే ఉంది కదా, నువ్వే నా గురించి కంగారు పడొద్దు, ఇది ఏమంత పనని. సరే, నాకు చాలా పనులున్నాయి, నేను ఉంటాను అంటూ అనంతలక్ష్మి గారు ఫోన్ పెట్టేసేశారు. 30 మందికి ఈ వయసులో మా అమ్మ వంట చేసి పెడుతోందా? ఎన్ని కష్టాలు పడుతుందో అని ఆలోచించడం మొదలుపెట్టింది స్వప్న. దాదాపుగా 2-3 నెలలు గడిచిపోయాయి. సంజన ఇంకా విజయ్ ఒక వారం తర్వాత ఫారెన్ ట్రిప్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రిషికి కూడా 5 సంవత్సరాలు నిండడం వల్ల తనకు కూడా పాస్పోర్ట్ వచ్చేసింది. రిషి 5వ పుట్టినరోజుని జరుపుకున్న తర్వాత విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసింది సంజన. అప్పుడే క్యాటరింగ్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. మేడం, మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకే పుట్టినరోజు రోజున మేము వంటలు చేయలేము అని చెప్పగానే సంజన కోపంగా, అతిథులందరికీ ఆహ్వానం ఇచ్చేశాము, ఇప్పుడు మీరు భోజనం చేయలేము అంటే ఎలాగా, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటూ చాలా కంగారు పడిపోయింది. అప్పుడే సంజనకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అనంతలక్ష్మి గారి గదిలోకి వెళ్ళి, అత్తయ్య గారు ఏం చేస్తున్నారు మీరు అని అడగగానే, రేపు సెలవే కదమ్మా, టిఫిన్లు చేయాల్సిన అవసరం లేదు, అందుకే ఈ రోజు విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నావు అంటూ అనంతలక్ష్మి గారు సంజనని అడగగానే, అత్తయ్య గారు రేపు మన రిషి పుట్టినరోజు కదా, క్యాటరింగ్ వాళ్ళు వంటలు చేయడానికి నిరాకరించారు. చివరి నిమిషంలో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. ఇంత త్వరగా వంట వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు అనగానే అనంతలక్ష్మి గారు, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. నా మనవడి పుట్టినరోజు వేడుకకి నేనే వంట చేస్తాను. రోజు 30 మందికి వండి పెడుతున్నాను. ఈ బర్త్డే పార్టీకి ఎంతమంది వస్తారు అనగానే సంజన, 70 మంది దాకా వస్తారు అత్తయ్య గారు. మా ఆఫీస్ కొలీగ్స్, విజయ్ ఆఫీస్ కొలీగ్స్, మన చుట్టాలు కొంతమంది వస్తారు అని చెప్పింది. వెంటనే అనంతలక్ష్మి గారు, అమ్మా సంజన, నువ్వేమీ కంగారు పడకు, అన్నీ నేను చూసుకుంటాను అనగానే సంజన అత్తగారికి ఏమేం వంటకాలు చేయాలో లిస్ట్ ఇచ్చేసింది. కావలసిన సరుకులు, కూరగాయలు అన్నీ ఆర్డర్ చేసేసింది. సరే అత్తయ్య గారు, నేను మేకప్ చేయించుకోవడానికి పార్లర్కి వెళ్తున్నాను. మీకు కావలసిన వస్తువులన్నీ ఆర్డర్ చేస్తాను, కాసేపట్లో వచ్చేస్తాయి. నేను కూడా మీకు రేపు వంట పనుల్లో సహాయం చేస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు కదా
అనగానే అనంతలక్ష్మి గారు, నాకేం ఇబ్బంది లేదమ్మా, రేపు అతిథులందరూ రాకముందే నేను వంటలన్నీ పూర్తి చేసేస్తాను, టీతో సహా. ఇంకా జ్యూసులు ఏమన్నా కావాలన్నా కూడా అవన్నీ కూడా నేనే రెడీ చేస్తాను అని చెప్పారు అనంతలక్ష్మి గారు. వెంటనే ఆవిడ రేపటి వంటకాల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. ఉదయాన్నే లేచి వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా, గుత్తొంకాయ కూర, సాంబారు, పాయసం, వడలు, ఇంకా స్వీట్లు చేయడంలో బిజీ అయిపోయారు. అప్పుడే స్వప్న ఇంటికొచ్చింది. అమ్మా, ఎక్కడున్నావు అంటూ తన గదిలోకి పరిగెత్తింది. కానీ అనంతలక్ష్మి గారు తన గదిలో లేరు. కాబట్టి వెంటనే వంటగదిలోకి వెళ్ళి తల్లిని పిలిచింది. అనంతలక్ష్మి గారు అక్కడ వంటలు చేయడం చూసి స్వప్న కంగారు పడిపోయింది. అమ్మా, ఈ వేడిలో నువ్వు ఒక్కదానివే ఎందుకని వంటలు చేస్తున్నావు? నువ్వు తన కొడుకు పుట్టినరోజు కోసం వంటలు చేస్తూ ఉంటే నీ కోడలేమో బ్యూటీ పార్లర్కి వెళ్ళిందా? వంట మనిషిని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? అనగానే అనంతలక్ష్మి గారు, వంట వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట, అందుకే వాళ్ళు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారట, ఇక నేనే వంటలు చేస్తున్నాను అని చెప్పగానే స్వప్న కోపంగా, వంటవాడికి ఏం అనారోగ్యం వచ్చుండదు, డబ్బులు ఆదా చేసుకోవడానికి నీ కోడలు ఏదో ప్లాన్ వేసి ఉంటుంది అని చెప్పగానే, లేదు లేదు స్వప్న, నువ్వు తన్ని తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నావు అన్నారు అనంతలక్ష్మి గారు. అమ్మా, నువ్వు చాలా అమాయకురాలివి, అందుకే ప్రతి ఒక్కళ్ళు నిన్ను వాడుకుంటున్నారు, నీ ద్వారా పని చేయించుకుంటున్నారు అంటూ స్వప్న కూడా తన తల్లికి వంట పనుల్లో సహాయం చేసింది. సమయానికి భోజనాలన్నీ సిద్ధమయ్యాయి. వంటలన్నీ సిద్ధం చేసి టేబుల్ మీద పెట్టేశారు అనంతలక్ష్మి గారు. సాయంత్రం ఫంక్షన్ జరిగే ముందు సంజన స్నేహితురాలు అంజలి మాట్లాడుతూ, మీ అత్తగారే ఇంట్లో పనులన్నీ చేస్తున్నారు, నువ్వు మాత్రం అందరితో సరదాగా గడుపుతున్నావు, ఎంత అదృష్టవంతురాలివి నువ్వు అనగానే సంజన బిగ్గరగా నవ్వింది. అవును, మా అత్తయ్య గారు నాకు వరంలా దొరికారు, నేను చాలా అదృష్టవంతురాల్ని. ఎక్కడైనా కోడళ్ళు అత్తగారికి సేవ చేస్తారు, కానీ ఇక్కడ అలా కాదు, మా అత్తగారే నాకు సేవ చేస్తున్నారు. అన్ని పనులు మా అత్తగారికి అప్పచెప్పేసి నేను ఎంత హాయిగా కూర్చున్నానో చూడండి. రోజంతా నేను ఆవిడ్ని వంటగదిలోనే ఉంచుతాను. నా సూచనల ప్రకారం రోజు ఆవిడ పని పూర్తి చేస్తుంది. మా అత్తగారితో నేను తేనె పూసినట్టుగా తీయగా మాట్లాడితే చాలు, ఆవిడ నన్ను తన కూతుర్లా భావించి సైలెంట్గా నేను చెప్పిందంతా చేసేస్తూ ఉంటుంది. ఆవిడ చదువు సంధ్యలు లేని మూర్ఖురాలు, చదువుకోని నిరక్షరాసురాలు. చదువుకోలేదు, ఆవిడకు వంటలు చేయడం మాత్రమే వచ్చు అనగానే అంజలి, ఆవిడ చదువుకోకపోతే ఏంటి, నీకంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్నారు, ఇంతకీ ఆ డబ్బులు మీ అత్తగారికి ఇస్తున్నావా లేదా అనగానే సంజన నవ్వడం మొదలుపెట్టింది. లేదు లేదు, అవి నా దగ్గరే ఉన్నాయి, అంత డబ్బు ఆవిడేం చేసుకుంటుంది, ఆవిడ వంటగదిలో పొగ పీల్చుకుంటూ వంటలు చేయాలి, నేను మాత్రం నోట్లు లెక్క పెట్టాలి, ఇదే నా ప్లాను. ఇన్ని రోజులు ఆవిడ సంపాదించిన ఆ డబ్బులతో మేము ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేశాము, ఫారెన్ ట్రిప్ కి టికెట్లు కూడా బుక్ చేశాము, వచ్చే వారం మేము విదేశాలకు వెళుతున్నాం. వంటలు చేసి డబ్బులు సంపాదించాలన్న ఆలోచన అంతా నాదే కదా, అప్పుడు ఆ డబ్బు కూడా నాదే అవుతుంది కదా అని చెప్పి నవ్వుతుంది సంజన. అయితే అనంతలక్ష్మి గారు వంటలన్నీ టేబుల్ మీద సర్దిపెట్టి అన్నీ చేసేసింది, కానీ జ్యూస్ చేయడం మర్చిపోయింది. అప్పుడే ఎవరెవరికి ఏ జ్యూస్ కావాలో అడుగుదామని అనంతలక్ష్మి గారు కోడల దగ్గరకు వెళ్లారు. కోడలు తన స్నేహితులతో మాట్లాడుతున్న ఈ మాటలన్నీ ఆవిడ చెవుల్లో పడ్డాయి. ఆ మాటలన్నీ విన్న అనంతలక్ష్మి గారికి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆవిడ చప్పట్లు కొడుతూ, వావ్ సంజన, నువ్వు నిజంగా ఎంత తెలివైన దానివో, కోడలుగా నీ బాధ్యతలన్నీ ఎంత బాగా నెరవేరుస్తున్నావు, కానీ ఈ రోజు నుంచి నీ ఆటలిక నేను సాగనివ్వను. ఇన్ని రోజులు నా కోడలు ఆఫీస్కు వెళ్ళి పనులు చేస్తుందని, డబ్బు సంపాదిస్తుందని ఇంటి పనంతా నేను నా భుజాల మీద వేసుకొని చేశాను. నీ కొడుకును కూడా నేనే చూసుకున్నాను, నేనే వాడికి స్నానం చేయించాను, అన్నం తినిపించాను, తనని ఆడించాను, పాడించాను, అల్లరంతా భరించాను, నిద్రపుచ్చాను, తన వెనకాల పరిగెత్తాను, కానీ ఈ పనులన్నింటికి నేనెప్పుడూ డబ్బులతో లెక్క కట్టలేదు. నేను నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని మాత్రమే ఆలోచించి ఈ పనులన్నీ చేసేదాన్ని. కానీ ఇప్పటి నుంచి అదంతా కుదరదు. నేను డబ్బు కోసం నా కొడుకు కోడలి మీద అస్సలు ఆధారపడాలని అనుకోవడం లేదు. రేపటి నుంచి నేను టిఫిన్ రెడీ చేస్తాను, లంచ్ బాక్సులు రెడీ చేస్తాను,
నీ కొడుకుని స్కూల్లో దించి మళ్ళీ పికప్ చేసి తీసుకొస్తాను. కానీ ఇన్ని రోజులు చేసినట్టుగా ఇదంతా నేను బాధ్యత అనుకుని ఇక నుంచి చెయ్యను. ఇన్ని రోజులు నీ మధురమైన మాటలకి నేను పడిపోయాను. కానీ ఇక నుంచి అది జరగదు. కోడలు ఎప్పటికీ కూతురు కాలేదని నువ్వు నిరూపించి చూపించావు అని మాట్లాడుతూ ఉండగానే విజయ్ ఇంకా స్వప్న అనంతలక్ష్మి గారిని శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అనంతలక్ష్మి గారు అస్సలు ఆగడం లేదు. ఈ రోజున నీ కొడుకు పుట్టినరోజు కోసం నాతో చాలా పని చేయించావు. దానికోసం కూడా నేను క్యాటరింగ్ వాళ్ళతో నువ్వు ఒప్పందం చేసుకున్న డబ్బులు నాకు ఇవ్వాలి. ఇక నుంచి ఏది నేను మీకు ఫ్రీగా చేయాలి అని అనుకోవడం లేదు. నీకు అర్థం అవుతుందా? ప్రతి దానికి మీరు డబ్బులు చెల్లించాలి అనగానే సంజన, భగవంతుడా ఏం జరుగుతుంది ఇక్కడ? అత్తయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు అంది. వెంటనే అనంతలక్ష్మి గారు, నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను సంజన. నిన్నటి వరకు నేను మూర్ఖురాలినే. ఇది నా ఇల్లు, నా కుటుంబం, నా కొడుకు, నా కోడలు, నా మనవడు అనుకుంటూ నీ ప్రతి మాటకి మద్దతు ఇస్తూనే వచ్చాను. కానీ ఈ రోజు అతిథులందరి ముందు నువ్వు నన్ను అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే నేను ఆ అవమానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేను. ప్రేమ గౌరవం పొందలేని చోట ప్రేమని గౌరవాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. మీరు నా స్థానంలో ఉండి ఆలోచించండి. మీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి. నన్ను ఒక తల్లిలా, అత్తగారిలా, ఒక మనిషిలా మీరు చూడనప్పుడు మీరు నా పిల్లలు అని, ఇది నా ఇల్లు అని బాధ్యతలు తీసుకొని ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం నాకు లేదు అంటూ అనంతలక్ష్మి గారు సంజన ఆఫీస్ కొలీగ్స్ తో ఇన్ని రోజులు ఎలాగో జరిగిపోయింది. నాకు ఈ విషయాలన్నీ ఇప్పటి వరకు తెలియదు. కానీ ఇక నుంచి మీకు టిఫిన్లు కావాలన్నా, లంచ్ బాక్సులు కావాలన్నా నాకే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. నా సొంత చేతులతో నేను కష్టపడి పనిచేస్తున్నాను. నేను ఒంటరిగా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నేనేమీ సంపాదించుకోలేదు. ఇక నుంచి నా కష్టాన్ని మీకు ఫ్రీగా దారాదత్తం చేయాలని నేను అనుకోవడం లేదు. నా డబ్బులతో బుక్ చేసుకున్న టికెట్లన్నీ మీరు క్యాన్సిల్ చేసుకోండి. నేను కష్టపడి సంపాదించిన సంపాదన మీ జల్సాల కోసం ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు అన్నారు అనంతలక్ష్మి గారు. 2 ఏళ్ల నుంచి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఎంతో ప్రేమగా మాట్లాడే అనంతలక్ష్మి గారి మాటలు ఈ రోజు కోడలికి బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. ఈ విషయాలన్నీ మాట్లాడి అనంతలక్ష్మి గారు కన్నీళ్లతో తన గదిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్వప్న ముందుకొచ్చి, వదినా, నువ్వు మా అమ్మతో ఈ వయసులో ఎంతో పని చేసేలా చేశావు. అయినా సరే మా అమ్మ సంతోషంగా ఆ పనులన్నీ చేసింది. కానీ తన వెనకాల అమ్మ గురించి నువ్వు చెడుగా మాట్లాడడం చాలా తప్పు. అందరి ముందు నిరక్షరాస్యురాలు నిరక్షరాస్యురాలు అని పిలుస్తూ అలా అవమానించడం కరెక్టేనా? నీ కళ్ళు ఎందుకంత నెత్తికెక్కాయి? నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునే అత్తగారిని నువ్వు నెత్తిన పెట్టుకోకపోయినా పర్వాలేదు. కానీ నీ కాలు కింద చెప్పులాగా అణిచిపెట్టాలని చూశావు. నీ ఫ్రెండ్స్ అందరి ముందు చులకన చేసి మాట్లాడావు. చదువుకున్నావు. నీ సంస్కారం ఏమైపోయింది? నువ్వు మా అమ్మని ఎంత మోసం చేశావు. అయినా సరే మా అమ్మ తట్టుకుంది. కానీ ఈ అవమానాన్ని మాత్రం మా అమ్మ తట్టుకోలేకపోయింది అని చెప్పింది స్వప్న. కొడుకు కోడలు అతిథులందరి ముందు సిగ్గుతో తలదించుకున్నారు. ఈ రోజు అనంతలక్ష్మి గారు తన ఆత్మగౌరవం కోసం గొంతెత్తారు. అవమానానికి ఎదురు తిరిగి నిలబడ్డారు. ఇంటి పనులు చేస్తే నిరక్షరాస్యురాలను చదువురాని వాళ్లను అర్థం కాదు. బయటకు వెళ్ళి సంపాదిస్తేనే అది గొప్ప కాదు. ఇంట్లో ఆడవాళ్ళు ఇల్లంతా చూసుకుంటూ మనకి అండగా నిలబడినప్పుడే మనం బయటకు వెళ్ళి ఎలాంటి ఆందోళన లేకుండా పని చేసుకోగలుగుతాం. 2 చేతులతోనే చప్పట్లు కొట్టగలం. ఇంట్లో ఉండి పని చేస్తూ మనకి ఆసరాగా ఉండే వాళ్ళు ఉంటేనే మనం బయటకు వెళ్ళి పని చేయగలుగుతాం, డబ్బు సంపాదించగలుగుతాం. అలాంటి వాళ్ళని గౌరవంగా ప్రేమగా చూసుకోవడం మన బాధ్యత. వాళ్ళ పనికి డబ్బు లభించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి విలువ గౌరవం ప్రేమ కావాలి అనే వాళ్ళు కోరుకుంటారు. మన కోసం అన్ని చేసే అమ్మలకి కాస్త ప్రేమని పంచడం మన బాధ్యతే కదా. వాళ్ళని గౌరవంగా చూసుకోవడం మన కర్తవ్యమే కదా. మీరేమంటారు? ఇదండి ఈ రోజు కదా. అనంతలక్ష్మి గారు అవమానాన్ని సహించలేక ఎదురు తిరిగి తీసుకున్న నిర్ణయం మీకు నచ్చిందా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు